శ్రావణ మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి లక్ష్మీ అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీర్వాదంతో, అమ్మవారి అనుగ్రహంతో మనం బాగుండాలని, అమ్మవారిని పూజించాలని అందరికీ ఉంటుంది కదా! మనసులో పూజ చేయాలని ఉన్నా కానీ చాలామంది టైం లేక పూజ చేసుకోలేక బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు, అలాగే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు అందరూ టైం ప్రాబ్లం వల్ల అయితే పూజలు చేసుకోలేకపోతుంటారు. పూజ అంటే గంటలు గంటలు కూర్చొని ఎక్కువ టైం దేవుడి దగ్గర కేటాయిస్తేనే అది పూజ కాదండి. సింపుల్గా 5 నిమిషాల్లో దేవుడికి ఒక పువ్వు సమర్పించుకొని, మన మనసారా భక్తితో నమస్కారం చేసుకొని, భక్తిగా ఒక దీపం వెలిగించుకొని, మనకు తోచిన నైవేద్యం, మన ఇంట్లో ఉన్న నైవేద్యం దేవుడికి సమర్పించుకొని, మనసారా దేవుడిని స్మరించుకుంటే దాన్నే పూజ అంటాము. ఈ వీడియోలో బిజీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ కోసం, అలాగే సింపుల్గా ఎటువంటి ఆడంబరాలు, హడావిడి, ఆర్భాటాలు లేకుండా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అమ్మవారిని, అలాగే అయ్యవారిని పంచోపచారాలతో ఒక్కరోజు కాదు శ్రావణ మాసం అంతా ప్రతిరోజు నిత్య పూజ ఎలా అయితే సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకుంటామో అలాగే ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసం అంతా పూజ చేసుకునే విధానాన్ని అయితే ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా మనమైతే శ్రావణ మాసం కోసం ఇల్లంతా క్లీన్ చేసుకొని, అలాగే పూజ రూము, పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేసుకుంటాం కదా. పూజ గదిలో నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నిటికీ పసుపు, గంధమ, కుంకుమలతో అయితే మనము అలంకరించుకోవాలి. ఈ శ్రావణ మాసం అంతా మనం గుమ్మం నిండుగా ఉండేలాగైతే చూసుకోవాలి. ప్రతిరోజు గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. పంచోపచార పూజ చేసుకుందాము అన్నాను కదా. పంచోపచారాలు అంటే 5 ఉపచారాలు, అంటే మనం దేవుడికి 5 ఉపచారాలు చేసి దేవుణ్ణి అయితే మనం స్మరించుకుంటామన్నమాట. 5 ఉపచారాల్లో మొదటిది వచ్చేసి గంధము, రెండవది వచ్చేసి పుష్పము, మూడవది దీపము, నాలుగవది ధూపము, ఐదవది నైవేద్యము. ఇవన్నీ రోజు మనం నిత్య పూజలో చేస్తుంటాం కదా. నిత్య పూజలోనే కాదు, ఇది వరకు పండగలంటే కూడా ఇలాగే ఉండేది. దేవుడికి పూలు పెట్టామా, దీపం వెలిగించామా, ప్రతి పండగకి అందరూ కామన్గా చేసుకునే నైవేద్యం పొంగల్ ఉండేది. ఆ తర్వాత పాయసం ఉండేది. దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళమి. దేవుడిని తలుచుకొని నమస్కారం చేసి ఏ పండగ అయితే ఆ దేవుడికి సంబంధించిన శ్లోకాలు, ఏదో భక్తి గీతాలు అవన్నీ పాడుకొని సింపుల్గా అయితే పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అసలు పద్ధతులే మార్చేసినట్టు ఏదో హడావిడి, ఈ ప్రతి ఒక్క పూజకి లేనిపోని హడావిడి, లేనిపోని ఆర్భాటాలు అయితే చేసేస్తున్నారు. ఇవన్నీ చూసి ఇప్పుడు కొత్తగా పూజ చేయాలి అనుకునే వాళ్ళైతే అమ్మో అలా చేస్తేనే పూజ ఏమో, మనం చేసేది పూజ కాదేమో, ఇలా చేయకూడదేమో అని చెప్పి అసలు పూజల జోలికే వెళ్లకుండా చాలామంది అయితే ఆగిపోతున్నారు. అలా ఆగిపోవాల్సిన అవసరమే లేదండి. మనకి మన మనసులో మన ఇంట్లో దేవుణ్ణి ఎలా పూజించుకోవాలి అనిపిస్తే అలా పూజించుకొని, మన దగ్గర ఏది వీలుంటే అది నైవేద్యంగా పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం ఆ దేవుణ్ణి తలుచుకొని నమస్కరించుకోవడమే పూజ. పంచోపచారాలలో మొదటిది గంధము. మనం దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, గంధం, కుంకుమతో అయితే అలంకరించుకుంటాం కదా. రెండవది పుష్పము. ఇప్పుడు మనం లక్ష్మీ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామినే కాకుండా పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నాం కాబట్టి దేవుడి ఫోటోలన్నిటికీ మనమైతే పువ్వులతో అలంకరించుకోవాలి. పంచోపచారాలలో మూడవది దీపము. ఇప్పుడైతే మనము దీపపు కుందుల్లో దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన మనము వెండి కుందెలు లేదా ఇత్తడి కుందెల్లో అయితే చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిది అని చెప్తారు. కుదిరితే మీరు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన అయితే చేసుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత, దీపం వెలిగించిన తర్వాత మనం అమ్మవారుగా భావించి దీపానికైతే పువ్వులు అలాగే అక్షతలు సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకొని దీపానికి నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు మనము అమ్మవారిని అలాగే అయ్యవారి అష్టోత్తరాలు అయితే చదువుకోవచ్చు. ఇవి మీకు ఎక్కువ టైం అయితే పట్టదు, 5 నిమిషాలు సరిపోతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా అష్టోత్తరాలతో సింపుల్గా అయితే పూజ చేసుకోవచ్చు. ముందుగా మనము అమ్మవారి అష్టోత్తరానికైతే ఎర్రటి కుంకుమతో ప్రతిరోజు కుంకుమతో పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం మొత్తము. అమ్మవారి అష్టోత్తరానికి మనము అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు ఇవన్నీ అయితే వాడుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరానికి మనం అక్షంతలు వాడుకోవచ్చు, అలాగే తులసి దళాలు, పువ్వులు కూడా మనమైతే వాడుకోవచ్చు. పంచోపచారాలలో 4వ ఉపచారము ధూపము.
మనం సాంబ్రాణితో అయినా ధూపం వేసుకోవచ్చు, లేదా అగరబత్తీలతో అయినా ధూపం వేసుకోవచ్చు. ఇప్పుడు 5వ ఉపచారము నైవేద్యము. నైవేద్యంగా మనం స్వీట్ అయినా, ఫ్రూట్స్ అయినా, పాలైనా, పాలల్లో చక్కెర కానీ, బెల్లం కానీ వేసైనా డైలీ పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఏది మనకి అవైలబిలిటీలో ఉంటే అదైతే మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నైవేద్యం తర్వాత స్వామివారికి, అమ్మవారికి ఇప్పుడు మంగళహారతి అయితే ఇచ్చుకోవచ్చు కర్పూరంతో. మామూలు హారతి కర్పూరంతో కానీ, లేదా కుదిరితే పచ్చ కర్పూరంతో అయినా ప్రతిరోజు ఈ శ్రావణ మాసం అంతా మంగళహారతి అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా పంచోపచారాలతో ఎక్కువ టైం లేని వాళ్ళు సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు. లేదు మాకు టైం ఎక్కువే ఉంటుంది, కాసేపు పూజ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయగలము అనుకునే వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం తర్వాత మహాలక్ష్మి అష్టకము, అలాగే కనకదార స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణము, అష్టలక్ష్మి స్తోత్రము, ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ శ్లోకాలు అయితే ప్రశాంతంగా కూర్చొని చదువుకొని అమ్మవారిని మనసారా అయితే పూజించుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.